హలో నమస్తే. ఎలక్షన్ కమిషన్ పైన నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పైన నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కంటిన్యూస్గా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పుల్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే, ఓ పార్టీ కోసమో, పార్టీల ప్రయోజనాల కోసమో, లేకపోతే ఇంకేదేని కోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచదలుచుకున్న ఎలక్షన్ కమిషన్ని, భారతీయ జనతా పార్టీని అడగదలుచుకున్నా. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పిన అంశాలే ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో మరోసారి వాటిని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రాపర్గా ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, నోటీసులు ఇస్తామని మాట్లాడుతోంది తప్ప రాహుల్ గాంధీ రేజ్ చేసిన ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు. సరే, రాహుల్ గాంధీ తాజాగా రేజ్ చేసిన ప్రశ్న బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం, మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం, అక్కడ 1,00,000 ఓట్లు అడిషనల్గా జాయిన్ అవ్వడం, ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రావడం, ఆ 1,00,000 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 0 నంబర్తో ఉన్న ఇంటి పేరుతో వందల వేల ఓట్లు ఉండడం. సో ఒకే బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 200 మంది, 300 మంది ఓటు హక్కు నమోదు చేసుకొని ఉండడం, ఒకే వ్యక్తికి 4 నుంచి 5 ఓట్లు అదే నియోజకవర్గంలో ఉండడం, ఇలా రకరకాల ఇష్యూస్ని ఆయన రేజ్ చేశారు. ఏ ఒక్కదానికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పాల. ఇవి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలుగానే చూద్దాం. రాహుల్ గాంధీ చేసిన ప్రతి ఆరోపణ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రింటెడ్గా ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని వచ్చిన ఆరోపణే. స్టిల్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను పక్కన పెట్టేద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సిన అంశం ఏంటంటే, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆ మాటకు వస్తే 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక పార్లమెంటు నియోజకవర్గాలలో పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయనేది జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనేవాడు చేస్తున్న అలిగేషన్ కాదు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తోంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయని మీరు చెప్పారో, కౌంటింగ్ సమయానికి దానికంటే ఎక్కువ ఓట్లు కనపడుతున్నాయి. మీరే అదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోనే పెట్టారు. సో పోలింగ్ రోజు ఉన్న ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఓట్లు ఎలా పెరిగాయి అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు సమాధానం చెప్పండి. ఇది మీపై చేస్తున్న అలిగేషన్ కాదు, దేశ ప్రజల తరపున అడుగుతున్న ప్రశ్న, దేశ ప్రజలకున్న అనుమానం. నేషన్ వాంట్స్ టు నో, ఇది ఎలా సాధ్యమైంది? అనేక నియోజకవర్గాలలో పోలైన ఓట్లకు, కౌంట్ అయిన ఓట్లకు ఉన్న మధ్య వ్యత్యాసం కారణంగా ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి మహారాష్ట్రలోని కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో. ఇది ఎలా జరిగింది? దీనికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. అంతేకాదు, మనం బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్న రోజుల్లో కూడా ఈ దేశంలో ఎన్నికలు ముగిసిన 4 గంటలకో, 5 గంటలకో, 10 గంటలకో, లేదా 24 గంటలకో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ పర్సంటేజ్ తెలిసేది. బట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ఎంత అనేది తెలవడం ఇంకా తొందరగా జరగాలి కదా. పేపర్లు ద్వారా, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిగి పేపర్ మీద రాసుకొని లెక్కలేసి వాటన్నిటిని పై వాళ్ళకు పంపించి మొత్తం అంతా సమ్మప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రోజులు 24 గంటల్లో వచ్చిన పోలింగ్ పర్సంటేజీ, మనం డిజిటల్ యుగంలో ఈవీఎంస్ వాడుతున్న సందర్భంలో 72 గంటలు ఎందుకు పడుతోంది? ఈరోజు ఎన్నిక పూర్తయితే ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి సాయంత్రానికో ఆ తర్వాత రోజుకో పోలింగ్ ఎంత జరిగిందనే పర్సంటేజ్ మనం ఎందుకు ఇస్తున్నాము? ఎందుకు అంత ఆలస్యం అవుతోంది? ఎలక్షన్ కమిషన్ అంత తెలివైన వాళ్ళం కాకపోయినా ఒక సాధారణ ప్రజలకు ఉండే కామన్ సెన్స్తో ఈ ప్రశ్న రైజ్ అవుతే ఆన్సర్ చెప్పే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. బహుశా భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ దీనికి ఆన్సర్ చెప్పాలి. మరొక ప్రశ్న, ఎలక్షన్ కమిషన్ చెప్తోంది, మహారాష్ట్ర ఎగ్జాంపులే తీసుకుందాం, గతంలో ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసే సమయానికి సాయంత్రం 5 గంటలకు, 6 గంటల సమయానికి 66-67% పోలింగ్ జరిగిందని చెప్పిన ఎలక్షన్ కమిషన్ 3 రోజుల తర్వాత 80% పైగా పోలింగ్ జరిగింది అని చెప్పింది. 20% పోలింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత జరిగింది అని చెప్పింది. సో దాన్ని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? కన్విన్సింగ్ ఆన్సర్ ఏదో చెప్పండి ఎలక్షన్ కమిషన్. దాంతోపాటు చిన్న కామన్ సెన్స్తో ఒక లెక్క చెప్తా. ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక వ్యక్తి ఓటు వేసిన తర్వాత ఈవీఎం బటన్ పైన పలానా గుర్తుకు నొక్కిన తర్వాత అతను ఓటు వేసి బయటికి రావడానికి, ఆ వీవీప్యాట్లో స్లిప్ కింద పడడానికి సమయం 5 నుంచి 7 సెకండ్ల సమయం ఉంటుంది. సో అంటే ఒక నిమిషానికి ఒక పోలింగ్ బూత్లో 8 నుంచి 10 మంది ఓట్లు వేయడానికి సంబంధించిన అవకాశం ఉంది మ్యాక్సిమం.
అంతకంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆ బూత్ దాకా వచ్చి వాళ్ళు ఓటేసి అంత షార్ప్గా 7 సెకండ్స్లో బయటకు పోయే పరిస్థితి ఉండదు. మ్యాక్సిమం వేస్తున్నాం. ఒక నిమిషానికి 8 నుంచి 10 మంది ఓట్లు వేసే పరిస్థితి ఉంటే ఒక గంటకి 480 నుంచి 600 మంది మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఎన్నికల టైం ముగిసిన తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళే 20% ఓటర్లు ఉన్నారా? 18% ఓటర్లు ఉన్నారా? 18%, 20% ఓటర్లు 6 గంటల తర్వాత క్యూ లైన్లో నిలబడి ఓట్లేశారా? ఎన్ని వేల గంటలు కావాలి దానికి? ఎన్ని వేల మంది క్యూలో ఉన్నారా? ఎన్ని వేల మంది క్యూలో ఉండే పరిస్థితి ఉంటుందా? ఉంటే వాళ్ళ వీడియోస్ ఏదో బయట పెట్టండి. 6 గంటల తర్వాత ఈ బూత్లో ఇన్ని వేల మంది ఓట్లేశారు, ఇన్ని వందల మంది ఓట్లేశారు, ఇదిగో వీడియో ఆధారాలను బయట పెట్టండి. మీ నిష్పక్షపాత వైఖరిని బయట ప్రపంచానికి చెప్పండి. దాన్ని ఎందుకు దాచేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఈ ప్రశ్నలకి మౌలికమైన ప్రశ్నలు, మహారాష్ట్ర ఎలక్షన్ సందర్భంగా ఫేస్ చేసిన ప్రశ్నలు, వీటికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం. ఇంతేకాకుండా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కేవలం 82 నియోజకవర్గాల్లో మాత్రమే 82 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పోలింగ్ పర్సంటేజ్ చాలా అనూహ్యంగా పెరిగింది. ఆ 82 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు గెలవలేదు. భారతీయ జనతా పార్టీ కూటమి వాళ్ళే గెలిచారు. ఏ 82 నియోజకవర్గాల్లో అయితే అనూహ్యంగా పోలింగ్ పర్సంటేజ్ విపరీతంగా పెరిగిందో ఆ నియోజకవర్గాలు అన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమే గెలిచింది. ఈ అద్భుతం ఎలా జరిగిందో కూడా ఎలక్షన్ కమిషన్ దేశ ప్రజలకు చెప్పాలి. ఇది అలిగేషన్స్ కాదు, ఆన్ రికార్డు ఉన్న మాటలే చెప్తున్నా. దీంతోపాటు భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చేయాల్సిన అంశం, గతంలో టిఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న సమయంలో దేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంది, దానికి చాలా పవర్స్ ఉన్నాయి అని దేశానికి తెలిసింది, ప్రపంచానికి తెలిసింది. ప్రధానంగా టిఎన్ శేషన్ సంస్కరణల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. టిఎన్ శేషన్ని 3 దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. టిఎన్ శేషన్ అంత పవర్ఫుల్గా ఎలక్షన్ కమిషనర్గా వ్యవహరించిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సర్కారులు కావచ్చు, ఒక్కడే ఉన్న కమిషనర్ని 3గా చేశారు, ఇంకో 2ని యాడ్ చేశారు ఆయన పవర్స్ తగ్గించడం కోసం. ఒక్కరే ఉంటే వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది, 3 ఉంటే మన వాళ్ళు 1-2 పెట్టుకోవచ్చు, మనకు కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని ప్రభుత్వాలు ఆలోచించి 3 చేశాయి. ప్రభుత్వాలు ఎందుకైనా చేసి ఉండొచ్చు, కారణం ఏమైనా చెప్పుండొచ్చు, బట్ దేశ ప్రజలకు అర్థమవుతుంది అదే. బీజేపీ వచ్చిన తర్వాత చేసింది. బీజేపీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఉన్న ప్యానల్ని ఎందుకు మార్చాం సార్? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏమన్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎందుకు ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో మెంబర్గా ఉండకూడదు? స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాలుగా కంటిన్యూ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ ప్యానల్లో ఉండే వ్యక్తి బీజేపీకి ఎందుకు అంటరాని వాడయ్యాడు? బీజేపీకి ఎందుకు పనికిమాలిన వాడయ్యాడు? కాస్త కామన్ సెన్స్ కదా. ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 3 ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి, దాంట్లో ఒక ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు నియామకం ఎలా ఉంటుంది? ఇద్దరు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఉంటే వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళే అవుతారు కదా కమిషనరు. సో భారతీయ జనతా పార్టీ స్పాన్సర్డు, భారతీయ జనతా పార్టీ సెలెక్టెడ్ పర్సన్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటున్నారు కదా. సో అది ఎవరి ప్రయోజనాల కోసం చేశాం? ఏ రకమైన సంస్కరణలు తీసుకురావడం కోసం చేశాం? ఏ రకంగా నిష్పక్షపాతంగా ఉండే ఎలక్షన్ కమిషనర్ని నియమించడం కోసం చేశాం? అసలు ఎందుకు మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించాం? కన్విన్సింగ్గా ఉండే ఒక ఆన్సర్ చెప్పండి. కన్విన్సింగ్గా ఉండే ఒకే ఒక ఆన్సర్ చెప్పండి. ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు? పైగా ఓ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీయో కొన్ని ప్రాంతీయ పార్టీలో ఎలక్షన్ కమిషనర్ వ్యవహార శైలిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే మా పార్టీ నాయకుడిని తిడతారా అని ఆ పార్టీకి సంబంధించిన మిగతా నాయకత్వం అంతా ఎలా అయితే ముందుకొచ్చి ఆరోపణలు చేస్తారో అలా ఎలక్షన్ కమిషన్ గురించి, ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి గురించి పార్టీలు మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓన్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ని ఓన్ చేసుకుంటుంది? ఎలక్షన్ కమిషన్ని పైన వచ్చిన విమర్శల్ని మీరు తిప్పికొడుతున్నారు. మీకేంటి సంబంధం? ఓ పార్టీ ఈసీ పైన అలిగేషన్ చేస్తోంది, ఈసీ ఆన్సర్ చెప్పుకుంటుంది, ఈసీ వివరణ ఇచ్చుకుంటుంది. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం?
భారతీయ జనతా పార్టీ ఎందుకు వచ్చి ఈసీని వెనకేసుకొస్తోంది? ఈసీని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? సో అంటే మీ ప్రయోజనాలు ఏమున్నాయి? మీ పార్టీ నాయకుల్ని కాపాడుతున్న తరహాలో ఈసీని కాపాడాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? దీనికి భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చెప్పవలసిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. సో భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చేయాల్సిన ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. పైగా ఎలక్షన్ కమిషన్ కూడా పోలింగ్ రోజు ఉన్న డిజిటల్ డేటాని, సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ని మేము ఎవరికి ఇవ్వం, కాల్ చేస్తాం, కనపడకుండా చేస్తాం అని మాట్లాడుతుంది. సో మీరు ఆ డేటా తీసుకున్నది ఏంటి? ఆ డేటా బయటికి ఇవ్వడం అనేది వ్యక్తిగత భద్రతకు హాని కలిగించేది ఎలా అవుతుంది? ఒక వ్యక్తి పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి వేసేది మాత్రమే రహస్య ఓటు. పోలింగ్ బూత్లో ఓటు ఎవరికి వేస్తున్నారో తెలియదు, దాన్ని ఎవరు షూట్ చేయదు. మీరు కూడా షూట్ చేయట్లేదు ఎలక్షన్ కమిషన్. మీరు షూట్ చేస్తోంది బూత్లో జరుగుతున్న ప్రక్రియను మాత్రమే, రహస్య ఓటేసే విధానాన్ని కాదు. సో దాన్ని బయటపెట్టడానికి ఏంటి? దాన్ని బయటికి ఇవ్వడానికి ఏంటి? 1953 నాటి చట్టాన్ని సవరించి మరీ దాన్ని మేము ఇవ్వమని ఇప్పుడు మీరు చెప్తున్నారంటే మీ పైన అనుమానాలు ఎందుకు రాకూడదు? మిమ్మల్ని ఎందుకు అనుమానించకూడదు? సో భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నల్ని మొత్తం దేశమంతా ఇటు బీజేపీని అటు ఈసీని అడగాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.